హాయ్ ఫ్రెండ్స్, నాకు మామూలుగానే బర్త్డేస్కి కేక్ కట్ చేయడం ఇష్టం ఉండదండి. అందులోని ఈ మధ్య ఒక స్టోరీ చదివాను, దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, బర్త్డే సెలబ్రేషన్లో కేక్ కట్ చేయడం ఒక అలవాటుగా అయిపోయింది. రాజస్థాన్ గ్రామంలో కేక్ బదులుగా ఫ్రూట్స్ని కట్ చేయాలని అక్కడ రైతులు, కుటుంబ యువకులు ఒక ఉద్యమంలా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు వినియోగాలు పెరిగి రైతులు లాభపడతారు, మన సనాతన ధర్మం బలపడుతుంది. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. మా ఇంట్లో నా బర్త్డేకి కేక్ తెస్తాం, కట్ చేయవలసింది అన్నారండి. కానీ ఈ మెసేజ్ చూపించగానే నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనేసి ఈ విధంగా చేశారనమాట. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ అంట. దీన్ని ఇప్పుడు కేక్ కటింగ్ లాగా పుచ్చకాయ కటింగ్ చేయాలన్నమాట. వాటర్ మెలన్ కటింగ్. థ్యాంక్ యూ. ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇక్కడ పుచ్చకాయని నాకు గిఫ్ట్ చేశారండి. కేక్ కటింగ్ లాగా ఫ్రూట్ కటింగ్ చేయించారనమాట. ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వలేదు, అలాగే మిస్ అవ్వలేదు కూడా. అంతేకాదండి, మా చిన్న బాబు వాడు దాచుకున్న డబ్బులతో నా కోసం ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. అదేంటో చూసేయండి మీరే. టైటాన్ వాచ్ కొని తీసుకొచ్చి ఇచ్చాడనమాట. నేను అసలు షాక్. తను పాకెట్ మనీ అసలు ₹1 ఇవ్వడు, అటువంటిది నా కోసం ఖర్చు పెట్టాడు పాపం. మళ్ళీ ఏదో రకంగా దాన్ని డబుల్ చేసేసుకుంటాడు అనుకోండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో?